2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా ఏ ఫుట్బాల్ క్లబ్బు ఎంపికైంది? రియల్ మాడ్రిడ్. బ్రాండ్ ఫైనాన్స్ ఫుట్బాల్ 50 నివేదిక ద్వారా రియల్ మాడ్రిడ్ 2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా ఎంపికైంది. దీని బ్రాండ్ విలువ $1.921 బిలియన్. ఇక రెండవ స్థానంలో ఫుట్బాల్ క్లబ్బు బార్సిలోనా, మూడవ స్థానంలో మాంచెస్టర్ సిటీ, నాలుగవ స్థానంలో లివర్పూల్ ఉన్నాయి. ఏ ఐకానిక్ భారతీయ చిత్రం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా పోస్ట్ ప్రత్యేక చిత్ర పోస్ట్ కార్డులు, ప్రజెంటేషన్ ప్యాక్ మరియు గోల్డెన్ క్యాన్సిలేషన్ను విడుదల చేసింది? షోలే చిత్రం. 2025 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా షోలే 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా పోస్ట్ ప్రత్యేక చిత్ర పోస్ట్ కార్డులు, ప్రజెంటేషన్ ప్యాక్ మరియు గోల్డెన్ క్యాన్సిలేషన్ను విడుదల చేసింది. రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన భారతదేశపు ఈ ఐకానిక్ చిత్రం షోలే ఆగస్టు 15, 2025న దేశ స్వాతంత్ర దినోత్సవంతో సమానంగా 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రాజెక్ట్ కుష లేదా ప్రోగ్రామ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది ఏ సంస్థ నేతృత్వంలోని స్వదేశీ ఇనిషియేటివ్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ప్రాజెక్ట్ కుష దీనిని ప్రోగ్రామ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని కూడా పిలుస్తారు. దీనిని 2022లో 21,700 కోట్ల బడ్జెట్తో ఆమోదించారు. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేతృత్వంలోని సుదూర వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. మొదటి దశలో 4 ఇంటర్సెప్టర్ వేరియంట్లు ఉంటాయి. అవి M1 పరిధి 150 కిలోమీటర్లు, M2 పరిధి 250 కిలోమీటర్లు, M3 పరిధి 350 నుంచి 400 కిలోమీటర్లు మరియు నేవల్ వేరియంటు 200 నుంచి 300 కిలోమీటర్లు. ఇక రెండవ దశలో 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఇంటర్సెప్టర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వోత్తమ యుద్ధ సేవ పథకం ఏ ఆపరేషన్లోని సైనిక నాయకులకు లభించింది? ఆపరేషన్ సింధూర్. ఇటీవల 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఆపరేషన్ సింధూర్ నాయకులకు 7 సర్వోత్తమ యుద్ధ సేవ పథకాలను ప్రదానం చేశారు. యుద్ధ సమయంలో 3వ అత్యుత్తమ శౌర్య పురస్కారం వీర్ చక్ర ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న 13 మందికి ఇవ్వబడింది. గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన AI ఆధారిత సాధనం పేరు ఏమిటి? సబసార్. ఆగస్టు 14న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి న్యూఢిల్లీలో సబసార్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాన్ని ప్రారంభించారు. దీనిని మొదట త్రిపురలో ప్రారంభించారు. సబసార్ అనేది వీడియో మరియు ఆడియో రికార్డింగ్ల నుండి గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను సృష్టిస్తుంది. ఇది AI భాషా అనువాద వేదిక అయిన భాషినిపై నిర్మించబడింది. 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రకటించారు. ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్రంలో చమురు మరియు గ్యాస్ నిల్వలను అన్వేషించడం. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సముద్రంలో చమురు మరియు గ్యాస్ నిల్వలను అన్వేషించే లక్ష్యంతో జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రకటించారు. ప్రతిపాదిత GST సంస్కరణలు
2025 ప్రకారం పొగాకు మరియు పాన్ మసాలా వంటి విలాసవంతమైన లేదా హానికరమైన ఉత్పత్తులపై ఎంత శాతం ప్రత్యేక పన్ను విధించబడింది? 40%. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత 12% మరియు 28% రేట్లను భర్తీ చేస్తూ 5% మరియు 18% అనే రెండు ప్రధాన స్లాబ్లతో సరళీకృత వస్తువులు మరియు సేవల పన్ను అయినటువంటి జిఎస్టి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పొగాకు మరియు ఆన్లైన్ గేమింగ్తో సహా ఎంపిక చేసిన లగ్జరీ మరియు డీమెరిట్ వస్తువులపై ప్రత్యేక 40% పన్నుతో పాటు ప్రతిపాదించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనగా సాఫ్ కోసం ఐఎస్సిసి కోర్సియా సర్టిఫికేట్ పొందిన కంపెనీ ఏది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన పానిపట్టు రిఫైనరీలో ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ మరియు కార్బన్ సర్టిఫికేషన్ అనగా ఐఎస్సిసి కోర్సియా ఫర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ను పొందిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. వాణిజ్య సాఫ్ ఉత్పత్తికి ఈ సర్టిఫికేషన్ తప్పనిసరి. షెంజన్లో జరిగిన 19వ చైనా బ్రాండ్ ఫెస్టివల్లో టాప్ బ్రాండ్ 2025 గ్లోబల్ బ్రాండ్ జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది? మైక్రోసాఫ్ట్. షెంజన్లో జరిగిన 19వ చైనా బ్రాండ్ ఫెస్టివల్లో టాప్ బ్రాండ్ 2025 టాప్ 500 గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్ $1062.5 బిలియన్ బ్రాండీలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాత స్థానంలో ఎన్విడియా, దాని తర్వాత స్థానంలో యాపిల్ నిలిచాయి. 2025 ప్రపంచ క్రీడల్లో మహిళల 52 కిలోల ఉషులో రజత పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారతీయురాలు ఎవరు? నమ్రత బాత్రా. చైనాలోని చెంగ్డూలో జరిగిన 2025 ప్రపంచ క్రీడల్లో మహిళల 52 కిలోల ఉషు ఫైనల్లో రజత పతకం గెలుచుకుని భారతదేశానికి చెందిన నమ్రత బాత్రా చరిత్ర సృష్టించింది. 4 సార్లు జాతీయ ఛాంపియన్ మరియు 2024 ఆసియా ఛాంపియన్షిప్పుల్లో రజత పతక విజేత అయిన 24 ఏళ్ల ఈమె ఫైనల్లో చైనాకు చెందిన మెంగు చెన్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. ఈ ప్రపంచ క్రీడల్లో ఉషులో భారతదేశం సాధించిన తొలి పథకం ఇది. ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్ హిట్గ్రాహి అనగా పిఎం దక్ష పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. పిఎం దక్ష పథకాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పథకాన్ని 3 కార్పొరేషన్లు పర్యవేక్షిస్తున్నాయి. అవి జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ మరియు జాతీయ సఫాయి కర్మచారి ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం అయిన స్లైనెక్స్ 25 యొక్క 12వ ఎడిషన్ శ్రీలంక. భారత నావికాదళ నౌకలైన ఐఎన్ఎస్ రాణా మరియు ఐఎన్ఎస్ జ్యోతి 12వ ఎడిషన్ స్లైనెక్స్ 25 కోసం కొలంబోకు చేరుకున్నాయి. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఆగస్టు 14 నుంచి 18 వరకు జరిగే ద్వైపాక్షిక నావికా విన్యాసం. శ్రీలంక నౌకలైన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు మరియు విజయబాహు అదేవిధంగా ప్రత్యేక దళాల భాగస్వామ్యంతో ఇది జరుగుతుంది. భారతదేశంలో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. భారతదేశంలో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది.
ఇది ఆన్లైన్ ఇమేజ్ ఆధారిత చెక్ క్లియరింగ్ సిస్టమ్. ప్రస్తుతం చెక్కులు 2 పని దినాల్లో క్లియర్ అవుతాయి. ఈ కొత్త ఆర్బీఐ చర్యల తర్వాత సమర్పించిన గంటల్లోనే క్లియరెన్సు జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇడియోనెల్లా సకాయెన్సెస్ అనగా ఏమిటి? ఇదొక బ్యాక్టీరియం. పాలిథిలిన్ టెరప్తాలేట్ ప్లాస్టిక్ను క్షీణింపజేసే బ్యాక్టీరియం ఇడియోనెల్లా సకాయెన్స్ను పరిశోధకులు గుర్తించారు. ఇది ఇడియోనెల్లా జాతికి మరియు కోమమోనాడేసి కుటుంబానికి చెందినది. ఇది పాలిథిలిన్ టెరప్తాలేట్ని కార్బన్ మరియు శక్తి వనరుగా ఉపయోగిస్తుంది. దీనిని జపాన్లోని పరిశోధకులు పీఈటీ కలుషితమైన నేల నుండి కనుగొన్నారు. ఇటీవల వార్తలో కనిపించిన చాగస్ వ్యాధి ఏ ఏజెంటు వల్ల వస్తుంది? ప్రోటోజోవా. చాగస్ వ్యాధి లేదా అమెరికన్ ట్రిపనోసోమియాసిస్ ప్రోటోజోవాన్ పరాన్నజీవి ట్రిపనోసోమా క్రూజి వల్ల వస్తుంది. దీనిని రెడ్యూవిడ్ లేదా కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి తరచుగా ముఖాన్ని కొరుకుతాయి. ఇది తల్లి నుండి బిడ్డకు కలుషితమైన ఆహారం లేదా పానీయాలు, రక్త మార్పిడి, అవయవ మార్పిడి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు మెక్సికోలో సాధారణం. జేపీ సేనాని పెన్షన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమానికి మద్దతిచ్చినందుకు అత్యవసర పరిస్థితుల్లో జైలు శిక్ష అనుభవించిన రాజకీయ కార్యకర్తలైన జేపీ సేనానీల పెన్షన్ను బీహార్ ప్రభుత్వం రెట్టింపు చేసింది. 6 నెలల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి నెలకు 15,000 రూపాయల నుండి 30,000 రూపాయలకు పెన్షన్ను పెంచారు. 6 నెలల్లోపు జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి పెన్షన్ను నెలకు 7,500 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచారు. ఈ సర్దుబాటు జేపీ సేనాని సమ్మాన్ పెన్షన్ పథకం కిందకు వస్తుంది. ఈ పథకాన్ని 2009లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. బ్యూరోవెస్ట్నిక్ అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ పాయింట్ను అయినా ఢీకొట్టగల అపరిమిత పరిధి కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ క్షిపణి అవుతుంది. ఈ బ్యూరోవెస్ట్నిక్ అనగా తుఫాను పెట్రెల్ మరియు ఇది అణు వార్ హెడ్ను మోయగల సామర్థ్యం గల భూమి నుండి ప్రయోగించబడిన తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి. ఇది 2018లో రష్యా అధ్యక్షుడు ప్రవేశపెట్టిన 6 వ్యూహాత్మక ఆయుధాల్లో ఇది ఒకటి. నాటో దీనికి SSC-X9 స్కైఫాల్ అనే కోడ్ పేరు పెట్టింది. పలమౌ టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. ఇది జార్ఖండ్లోని చోటానాగ్పూర్ పీఠభూమిలో ఉంది మరియు బెట్లా జాతీయ ఉద్యానవనంలో భాగం. ఇండియన్ బైసన్ అని కూడా పిలువబడే గౌర్ బోవిడే కుటుంబంలో అతిపెద్ద అడవి పశువుల జాతి. ఇవి దక్షిణ మరియు ఆగ్నేషియాకు చెందినవి.